హాయ్ అండి. ఈరోజు నేను వీర్లపాలెం దగ్గర ఉన్నానండి. వీర్లపాలెం దుగ్గిరాల మండలం, గుంటూరు జిల్లా. మనకి ఇది విజయవాడ నుంచి రేపల్లి వెళ్ళే కరకట్ట ఉంటుంది కంటే ఆ కరకట్ట మీద వెళ్తున్నప్పుడు వీర్లపాలెం అనే ఊరు కనిపిస్తుంది. మనకి విజయవాడ గుంటూరుకి వెళ్ళే నేషనల్ హైవే నుంచి ఎగ్జాక్ట్గా 10 కిలోమీటర్లు వస్తుంది వీర్లపాలెం అనేది. 10 కిలోమీటర్లు అలా మనం విజయవాడ క్లబ్ హౌస్ రోడ్ నుంచి వస్తుంటే వీర్లపాలెం అనే ఊరు తగులుతుంది. ఆ ఊరిలోకి మనకి సిమెంట్ రోడ్డు పెట్టి ఒక 18 సెంట్లు వచ్చిందండి. పడమర ఫేస్ 18 సెంట్లు. ఇల్లు కట్టుకోవడానికి కానీ ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ కానీ చాలా అనువుగా ఉండే ప్రాపర్టీ ఇది. 18 సెంట్లు ప్రాపర్టీ. కానీ మీరు చూపిస్తుంది ఇది సిమెంట్ రోడ్ నుంచి ఉంది. 15 అడుగులు సిమెంట్ రోడ్డు. రైట్ సైడ్ పిల్లరు, లెఫ్ట్ సైడ్ ఫిల్టరు. మనకి ఈ ఊరు నుంచి చిన్నపాలెం, పెద్దపాలెం, నెక్స్ట్ వలవాపురం, ఇటువైపు ఏమో నూతక్కి, రామచంద్రపురం, అన్ని ఊర్లకి కనెక్టివిటీ ఉంది. అవుటర్ రింగ్ రోడ్కి దగ్గరగా ఉంటుంది. మీకు చూపెట్టే బిట్ ఇదేనండి. మనకి హద్దులు వచ్చేసి ఇది ఈ తాటి చెట్టు నుంచి ఆ మొక్కజొన్న వరకు, మళ్ళీ అటు సైడు ఆ ఎంటీ ల్యాండ్ దున్నేసి ఉంచండి, అక్కడి నుంచి ఇటు సైడు ఈ రాయి వరకు మొత్తం 18 సెంట్లు అండి. పడమర ఫేసింగ్. ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇల్లు కట్టుకోవచ్చు, లేదంటే ఊరికి దగ్గరగా ఉంది కదా అని ఫామ్ హౌస్ కోసం పెట్టుకుంటే ఫామ్ హౌస్ కోసం పెట్టుకోవచ్చు. మెరక పొలం అండి ఇది. ఇళ్ళకి దగ్గరగా ఉంది మెరక పొలం. మనకి ఇది 2 రోడ్ల యాక్సిస్ ఉందండి. ఒకటేమో మీకు చూపించిన ఎగ్జిస్టింగ్ సిమెంట్ రోడ్డు 15 ఫీట్ది. అది కాకుండా మీకు ఆ కరెంట్ పోల్ కనిపిస్తుంది చూడండి. ఈ బిట్ తర్వాత ఆ ఎండిపోయిన మొక్కజొన్న ఉంది, దాని వెనకాల కరెంటు పోలు. అది వీర్లపాలెం నుంచి చిన్నపాలెం, పెద్దపాలెం, వలభాపురం, ఇంకా పేరకలపొడి, ఆ ఊర్లోకి వెళ్ళే తార్ రోడ్డు, మెయిన్ రోడ్డు, బస్సు రూట్. ఆ బస్సు రూట్ అది మన వెహికల్ కూడా వెళ్తుంది, ఆటో వెళ్ళింది. ఆ బస్సు రూట్ రోడ్డు దాని నుంచి రెండో బిట్టు. మళ్ళీ మనకి ఆ రోడ్ నుంచి 15 ఫీట్ రోడ్డు ఉంది మనకి. ఆ రోడ్ నుంచి 15 ఫీట్ రోడ్డు ఇలా వస్తుంది, వచ్చి ఈ సిమెంట్ రోడ్డు కనెక్టెడ్ అవుతుంది. 18 సెంట్లు బిట్టు సార్. మెరకపాలెం వీర్లపాలెంలో ఉంది. ఫామ్ హౌస్కి మామూలుగా ఇల్లు కట్టుకోవడానికి కూడా పనికి వస్తుంది. సెంట్ వచ్చేసి 2,25,000 చెప్తున్నారు, మాట్లాడుకోవచ్చు. 2,25,000 మాట్లాడుకోవచ్చు. వెస్ట్ ఫేసింగ్. కావాల్సిన డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి. కాల్ బిజీగా వస్తే మాత్రం వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. ప్రాపర్టీ నెంబర్ కానీ ఐడి నెంబర్ వేసి మాకు ప్రాపర్టీ గురించి మనకి వాట్సాప్లో మెసేజ్ పెడితే నేను కాల్ బ్యాక్ చేస్తాను.